హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో వచ్చేసి చిత్తూరు రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్కీమ్ పైన అయితే కనుక అప్డేట్ అనేది జరుగుతుంది. నేను మా సిస్టర్ మ్యారేజ్కి అనేసి ఇక్కడికి రావడం జరిగింది. వస్తూ చూశాను. మీకు నాకు కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది ఏంటనేసి క్లియర్ కట్గా చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇది ఎంట్రన్స్ అనమాట. ఇదిగోండి, ఇట్లా ఎంట్రన్స్ అయితే ఎట్లా ఉంది. పాత బోర్డు అయితే ముందర పక్క అయితే ఉంది, చిన్నది. అది చూపిస్తాను చూడండి. పాత బోర్డు కూడా, పాతది బోర్డు ఉందో లేదో, అదిగోండి పాత బోర్డు అక్కడ ఉంది చూడండి, చిన్నది. ఇది ఎంట్రన్స్ కొత్తది. ఇదిగోండి, ఇట్లా కొత్త ఎంట్రన్స్ ఇది. ఇట్ల నుంచి ఇట్లా వెళ్తే కనుక ఎంత కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ సైడ్ ఎంత రాళ్ళు అన్నీ పెట్టుకున్నారు. ఎంత ఇట్లా ఎంత ఉంది. ఇదిగోండి, చిత్తూరు రైల్వే స్టేషన్ ఎంట్రీ అయితే ఎలా ఉంది. రోడ్లు కూడా వేస్తున్నారు ఇక్కడ. మధ్యలో చెట్లు అన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సైడ్ మొత్తం రాళ్ళు అనేది పెట్టుకో ఉన్నారు ఇక్కడ చూస్తుంటే కనుక. చాలా అంటే చాలా బాగుండేటట్టుంది. 3D ప్రింట్ అయితే చూశాను నేను. 3D ప్రింట్ అయితే కనుక చాలా అంటే చాలా బాగుంది 3D ప్రింట్. ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే తెలుసుకుందాము. ఈ రైల్వే స్టేషన్ వచ్చేసి ఎప్పుడో బ్రిటిష్ కాలందనమాట. ఇప్పుడు చాలా అంటే చాలా ఓల్డ్ రైల్వే స్టేషన్ ఇది. ఇటుపక్క చూడండి, మొత్తం అన్ని కన్స్ట్రక్షన్ సంబంధించిన కడ్డీలు అవన్నీ పెట్టుకో ఉన్నారు. నాకైతే కనుక చాలా అంటే చాలా ఆసక్తికరంగా ఉంది ఈ కన్స్ట్రక్షన్ పైన. ఈ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే ఎలా ఉంటుంది ఏంటనేసి కూడా మళ్ళీ డెఫినెట్గా నేను వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఆసక్తికరంగా ఉంది. ఈ కన్స్ట్రక్షన్ సంబంధించిన అమౌంట్ ఎంత అవుతుంది ఏంటనేసి ఇంతవరకు రిలీజ్ చేయలేదు ఇండియన్ రైల్వేస్ వాళ్ళు. అది కాకుండా ఈ రైల్వే స్టేషన్ ఎప్పుడు కట్టారనేది కూడా ఇన్ఫర్మేషన్ అనేది లేదనమాట గూగుల్లో కూడా. చాలా అంటే చాలా ఆసక్తికరంగా ఉంది. చూడండి, కడ్డీలు గిడ్డీలు అన్ని పెట్టుకున్నారు. కన్స్ట్రక్షన్ అయితే ఇలా జరుగుతుంది అనమాట. ఫ్రంట్ సైడ్ అయితే కనుక మనము ఇంకా దగ్గరికి వెళ్ళేసి ఈ రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది ఏంటనేసి ఇంకా దగ్గర నుంచి అయితే కనుక మనం చూద్దాము. బయట సైడ్ నుంచి అయితే కనుక కన్స్ట్రక్షన్ అయితే ఇలా జరుగుతుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళేసి లోపల కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది ఏంటనేసి చూద్దాము. పదండి వెళ్దాము. చూడండి, కన్స్ట్రక్షన్ అయితే బయట పక్క ఇలా ఉంది. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళేసి కన్స్ట్రక్షన్ లోపల పక్క ఏమైనా జరుగుతుందా లేదంటే లేదా అని చెప్పేసి చూద్దాము. నాకు తెలిసి మ్యాక్సిమం ఇంకొక 1.5 ఇయర్లో కంప్లీట్ అవ్వచ్చు అనుకుంటున్నా కన్స్ట్రక్షన్ నేను. చూడండి మొత్తం ఎలా ఉందో అనేసి. మొత్తం అన్ని గేట్లు అన్నీ పెట్టేసి గట్టిగా అయితే కడుతున్నారు ఈ రైల్వే స్టేషన్ అయితే కనుక. చూడండి మొత్తము నాకు తెలిసి ఇంకా కంప్లీట్ అవ్వచ్చు తొందరగానే. చూద్దాము లోపలికి వెళ్ళేసి ఎలా ఉండబోతుంది ఏంటనేసి లోపల పక్క అనేసి చూద్దాము. పదండి, నాతో పాటు మీరు కూడా రండి, చూద్దాము లోపల ఎలా ఉంటుంది ఏంటనేసి. చూడండి, లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా ఉంది. ఇటు పక్క టికెట్స్ అవన్నీ తీసుకోవాలన్నమాట. ఇన్ఫర్మేషన్ కౌంటర్ కూడా ఇక్కడే ఉంది. లోపల పక్క అయితే కనుక కన్స్ట్రక్షన్ అనేది ఏం జరగడం లేదు. చూడండి, నార్మల్గా అయితే ఉంది. కన్స్ట్రక్షన్ అయితే ఏం జరగడం లేదు. లోపల పక్క అయితే ముందు జరిగాయి. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఈ షెడ్లు అవన్నీ. దీనిలలో కొన్ని షెడ్లు అయితే కనుక ముందైతే కనుక కొత్తగా వేయడం జరిగింది. ఇప్పుడైతే కనుక లోపల ఎటువంటి కన్స్ట్రక్షన్ అయితే జరగడం లేదు ప్రెజెంట్ అయితే కనుక. ఈ రైల్వే స్టేషన్లో కేవలం 3 ప్లాట్ఫామ్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్ మీదుగా డైలీ 49 రైళ్ళు అయితే కనుక ప్రయాణించడం జరుగుతుంది. ఈ చిత్తూరు రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్ ఒకటే ఉంది. అది కూడా వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వచ్చేసి చిత్తూరులో స్టార్ట్ అయ్యి ఎండింగ్ వచ్చేసి హైదరాబాద్లో ఉండే కాచిగూడలో అయితే ఎండ్ అవుతుంది. చిత్తూరు రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ ఏరియా అయితే కనుక ఇలా ఉంది. చుట్టూ ఏరియా అయితే కనుక ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే వెళ్దాము. బ్యాక్ సైడ్ ఎలా ఉంది ఏంటనేసి చూద్దాము. ఇదిగోండి, చిత్తూరు రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ అయితే ఎలా ఉంది. ఇక్కడ వచ్చేసి గూడ్స్ ట్రైన్ అయితే ఆపడం జరుగుతుంది. ఎందుకంటే కనుక బియ్యము, జొన్నలు ఇలాంటి ఏమన్నా వచ్చినప్పుడు లోడ్ ఇక్కడే అనమాట దింపేది చిత్తూరు రైల్వే స్టేషన్ లో అయితే కనుక. బ్యాక్ సైడ్ మీరు ఒకటి గమనించారా, ఈ ట్రైన్ అనేది పార్కింగ్ చేసి పెట్టారు ఇక్కడే. ఇదే అనమాట వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వచ్చేసి ప్రతిరోజు సాయంత్రం 5:30కి అయితే అవైలబుల్ గా ఉంటుంది చిత్తూరులో మీకు. మళ్ళా మరుసటి రోజు ఉదయం 7 గంటలకు అయితే కనుక మిమ్మల్ని హైదరాబాద్ లో ఉండే కాచిగూడలో అయితే దింపడం జరుగుతుంది. ఈ ట్రైన్ కు సంబంధించిన మెయింటైన్ వర్క్స్ అన్ని ఇక్కడే జరిగిపోతాయి. మొత్తం అన్ని క్లీనింగ్ కానీ, ట్యాంకులకు నీళ్లు పట్టడం కానీ మొత్తం అన్ని ఇక్కడే జరిగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.